సొంతిల్లే గుదిబండ అవుతోందా? ఈ విషయాన్ని రైట్ చేస్తున్నారు స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి. సొంతిల్లు మధ్యతరగతి కళ, సొంతిల్లు ప్రగతికి చిహ్నం. ఇది గతం. ప్రపంచం వేగంగా మారిపోతుంది. ఇప్పుడు సొంతిల్లు మెడకు గుదిబండలా మారిపోతుంది. ఉద్యోగరీత్యా స్థిరపడిన నగరంలో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేశారు. భూమిపై పెట్టుబడి బంగారంతో సమానం అని నమ్మారు. నిజమే, ఇది గత అనేక సంవత్సరాలుగా వాస్తవ రూపం దాల్చింది. రియల్ ఎస్టేట్ ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీనికి కారణం అనేకం. జనాభా క్రమంగా పెరుగుతూ వచ్చింది. గత అనేక సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పాజిటివ్ గ్రోత్ను కలిగింది. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వెలువ, భారతీయులు పెద్దపెట్టిన విదేశాలకు వెళ్ళి బాగా ఆర్జించే అవకాశం వచ్చింది. సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, ఇంకా ఇతరత్ర సేవల రంగం కూడా విస్తరించింది. 1995 అంటే 30 ఏళ్ల నాటి మాట. మేము అప్పటికే వెస్ట్ మారేడుపల్లిలో ఉండేవాళ్ళం. శిల్పారామంలో హస్తకళ ప్రదర్శన, కంటికొండ స్కూటర్ మీద బయలుదేరి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి క్రాస్ నుంచి శిల్పారామం దాకా చిట్టడివి. ఇప్పుడు గజం దూరానికి ఒక ట్రాఫిక్ జామ్. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, కోరమంగళ, వైట్ఫీల్డ్, మరహతల్లి, పూణే, ఢిల్లీ, చెన్నై, అమెరికాలో సిలికాన్ వ్యాలీ, ఆస్టిన్, సీటెల్, లిస్ట్ పెద్దది. గత 30 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఆధారిత నగరాలు ప్రపంచం అంతా తెలిసాయి. రాజకీయ అవినీతి కూడా మౌర్యుల కాలంలో ఉంది, కానీ సరణీకరణ తర్వాత అంటే 1991 నుంచి విశ్వరూపం దాల్చింది. అవినీతి సోము అంటే బ్లాక్ మనీ పెట్టుబడికి అనుకూలం రియల్ ఎస్టేట్. హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు పెరగడానికి ఇదో ప్రధాన కారణం. మార్పు ఒకటే చేస్తుంది. ప్రపంచం ఎప్పుడు మారుతూ ఉంటుంది. ఇప్పుడు అది మరింత వేగంగా మారింది. కృత్రిమ మీద ఉద్యోగాలు తినేస్తుంది. వాస్తవాలు చెప్తే తల 1000 ముక్కలవుతుందన్న శాపం ఉందో తెలియదు. మన మీడియా నిజాలు మాట్లాడదు. మసిపూసి మారేడికాయ చేసి జనసామాన్యాన్ని బకరాలు చేస్తూ ఉంటుంది. జనవరి నాడే చెప్పే ట్రంప్ పిచ్చోడు కాదు, ఏదో వయసులు ఇచ్చే వచ్చిన బీపీ ఆవేశం కాదు. మీడియా చెప్తున్నట్టు ట్రంప్ చర్యలు తాత్కాలికం కాదు. 4వ పారిశ్రామిక ప్రసవ వేదన. ఇప్పటిదాకా ఒక తీరు, ఉద్యోగాలు తీరు ఇకపై వేరు అని లేదు. మార్చి నెలకంతా ట్రంప్ కళ్ళు తెరుస్తాడు, మనాళ్ళు లేకపోతే అక్కడ హోటల్స్ నడవు, గ్యాస్ స్టేషన్స్ నడవు అని మీడియా ఉదరగొట్టింది. ఇప్పుడు ఏమైంది? ట్రంప్ మరింత కఠిన చర్యలు చేపడుతుండే. ఒక అమెరికాలోని ఈ సంవత్సరం కృత్రిమ మేధ వల్ల 11 లక్షల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు లోన్ తీసుకుని ఇల్లు కొన్న వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఉద్యోగం లేదు, జీతం రాదు, ఇంటి కొనుగోలు కోసం తీసుకున్న అప్పు కట్టాలి, లేదంటే బ్యాంక్ ఊరుకోడు. ఏముంది, ఇల్లు అమ్మేస్తారు అనుకుంటున్నారా? అమ్మాలంటే కొనేవాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు అమెరికాలో కొనేవాళ్ళు లేరు. ఇంత తక్కువ ధరకు మేము అమ్మము అని అమ్మేవాళ్ళు ముందుకు రావడం లేదు. రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తంభించిపోయింది. ఈ స్తంభన ఎంతకాలం అంటారా? కోటికి కొన్నాను, ఇప్పుడేమో 50 లక్షలు అంటున్నారు, నేను అమ్మను అని భీష్మించుకుని కూర్చున్న వాళ్ళ ఓపిక నశించిపోవాలి. వాస్తవాన్ని గుర్తించాలి. వామ్మో 50 మంచి రేటు, ఇంకా ఆలస్యం అయితే ఇది 30కి పడిపోతుందని గుర్తించాలి. దీన్నే మార్కెట్ కరెక్షన్ అంటారు. అప్పుడే తిరిగి రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాణం వస్తుంది. కొత్త చోట అంటే మహానగరం, మరో నగరం, మరో దేశంలో ఉద్యోగం వచ్చే అవకాశం. కానీ సొంత ఇంటిని వదిలి ఎలా వెళ్ళాలి? ఇదేమో అమ్ముడు పోదు. అందరికీ ఉద్యోగాలు ఉడుతుంటే అద్దె కోసం ఎవడొస్తాడు? సొంత ఇల్లు ఇప్పుడు మెడకు గుదిబండ. ఓ పక్క జనాభా తగ్గిపోతుంది, ఉద్యోగాలు తీరు మారుతోంది. ఇలాంటి స్థితిలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంటుంది? కేవలం అమెరికాలోనే కాదు, ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. హైదరాబాద్లో నివాస గృహాలు అంటే ఫ్లాట్స్, విల్లాస్ లాంటి వాటి అమ్మకం 20% పడిపోయింది. పూణేలో 20%, ముంబైలో 18% పడిపోయింది. కొన్ని చోట్ల మినహాయించి దేశమంతా ఇదే పరిస్థితి. ఇన్ఫోసిస్ పెద్ద కంపెనీ, వీళ్ళకి ల్యాండ్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి? బెంగళూరులో 53 ఎకరాల భూమిని ఇన్ఫోసిస్ కేవలం 250 కోట్లకు అమ్మిందట. ఇది మార్కెట్ వాల్యూలో 30%. ఇంత తక్కువ ధరకు అంత పెద్ద కంపెనీ ఎందుకు అమ్మింది? అమ్మాల్సిన అవసరం ఏంటి? ఉద్యోగాల కల్పన కోసం ప్రభుత్వాలు భూములు ఇస్తే దాన్ని అమ్ముకోవచ్చా? ఈ ప్రశ్నలు మనం అడగం. ఎందుకంటే మన కాలక్షేపం కోసం మసాలా టాపిక్స్ ఉన్నాయి కదా, తెచ్చిపడేస్తారు. 2 ఏళ్ళు అయిందా నేను బంగారం కొనండి అని పోస్ట్ పెట్టంటూ ఈయన పెట్టిన పోస్ట్ గురించి గుర్తు చేస్తారు. అప్పుడు 60, తర్వాత అది 90కి చేరినప్పుడు మీడియాలో విష ప్రచారం. త్వరలో బంగారం ధర 40కి పడిపోతుందని. మెసెంజర్లో ప్రశ్నలు నిజంగా పడిపోతుంది సార్. అది మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ కోసం రాసిన విషపు వార్త, వాస్తవానికి సంబంధం లేదని చెప్పి ప్రతిరోజు కేవలం బంగారం ధరపై మెసెంజర్లో 20 మంది దాకా మెసేజ్లు. ఇప్పుడు ఏమైంది? 40కి పడ్డం కాదు, 140కి పెరిగింది. చెప్పాను కదా మీడియాకి శాప్ ఉందని. ఇంతకే బట్టల చర్చలు ఏమైనా కొనుక్కొచ్చే స్వామి, ఏదో ఒకటి దాల్చిన ఫేస్బుక్ ఓపెన్ చేసి చూడలేక వస్తున్నా అని చెప్తున్నారు. ఏదైతే శివాజీ అంశానికి సంబంధించి ఐబొమ్మ రవిని వదిలేశారా ఏంటి? ఈ మధ్యలో ఆయనకు మద్దతుగా ఎమ్మ పోస్టులు, ఆ మధ్యలో ఇప్పుడు అతను చెప్పకూడదు ఎలా తింటున్నాడు, లైఫ్ ఎలా ఉంది, బయటపడేసేందుకు మీ దగ్గర ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సడన్గా మర్చిపోతే ఎట్లా? కాస్త ముందుకెళ్తే అబ్బాయి తేజ గుర్తున్నాడు, సినిమా విడుదల వేళ గాయపడ్డాడు, మధ్యలో సానుభూతి పెళ్ళిపుకుంది, మంచిది. మరి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మర్చిపోయా? నా ప్లేస్లో బ్రహ్మానందం ఉంటే ఏమన్నాడో తెలుసా? మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలని కూడా మీరు రారు, ఇక్కడే ఉంటారంటూ సెటైర్ వేస్తున్నారు.